నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎదురింట్లో మృగాడు, పక్కింట్లో కీచకుడు, చుట్టూ ఉంటూ చిదిమేస్తున్న రాక్షసులు, పసిపాపైన పండు ముసలైన కామాంధుల కౌగిలిలో మహిళలు బలైపోవాల్సిందేనా? ఆడబిడ్డగా పుట్టడమే నేరమా? అఘాయిత్యాలు ఆగేదెప్పుడు? దిశ ఘటన తరహా జస్టిస్ సరైందేనా? బాధిత కుటుంబానికి న్యాయం దక్కిందా? చట్టబద్ధమైన శిక్షలు కావాలా, లేదంటే తక్షణమే తూటాలు కావాలా? ఇలాగైతే ఇంకో ప్రాణం కాపాడగలమా? ఆగడాలు ఆగాలంటే ఏం చేయాలి? పాలకులు, అధికారులు, ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలి? క్విక్ అండ్ క్వాలిటీ జస్టిస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కామం కళ్ళనే కాదు, మెదడును మార్చేస్తుంది. వక్రబుద్ధి వావి వరసలు కనిపించకుండా చేస్తుంది. మదం మనిషినే కాదు, మానవత్వాన్ని చంపేస్తోంది. చిన్న పెద్ద తేడా లేదు, నిర్దాక్షిణ్యంగా గౌరవాలను తుంచేస్తోంది. దుర్మార్గపు ఆలోచన మనిషిని మృగాడిగా మార్చేస్తుంది. ఆడది కనిపిస్తే చాలు పసిపిల్లలు, ముసలోళ్లనే సోయి లేకుండా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మత్తు పెను విషాదాన్ని మిగిల్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం జరిగింది. మద్యం, గంజాయి అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పురిగొల్పి చంపేశాయి. 7 ఏళ్ల బాలికపై రేప్ చేసి చంపేసి డ్రమ్ములో పెట్టాడు ఓ దుర్మార్గుడు. నిందితుడిని ప్రజా కోర్టులో ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో తాను దొరికితే వదిలిపెట్టరన్న ఉద్దేశంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు నిందితుడు కులవర్ధన్. కనసానివారిపల్లె చెరువులో మృతదేహం లభ్యమైనట్టు ఎస్పీ ధీరజ్ తెలిపారు. నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దొరికితే చంపేద్దామన్న కసితో జనం రగిలిపోతున్నారు. వెంటనే మగ మృగాళ్ల పాపం పండుతోంది. 2025లో తునిలో 8వ తరగతి బాలికపై ఓ వృద్ధుడు దురాగతానికి పాల్పడ్డాడు. కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో చెరువులో దూకి ఆ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో అనకాపల్లి బాలికని హత్య చేసిన వ్యక్తి పురుగుమందు తాగి పొలాల్లో మరణించాడు. 2018లో దాచేపల్లి అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో నిందితుడు తర్వాత అడవిలో ఉరివేసుకొని చనిపోయాడు. ఇలా నేరాలకు పాల్పడినోళ్లు పశ్చాత్తాపంతోనో, అవమానాలు భరించలేకనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చాలాసార్లు బహిరంగ వేదికలపై హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కూడా చిన్నారులు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించట్లేదు. అయినా కొంతమంది కీచకులు మాత్రం తగ్గట్లేదు. సమాజంలో చీడ పురుగుల్లా వీరెప్పుడూ బయట తిరుగుతూనే ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ముత్యాల బాలాజీ గారు, చీఫ్ సైకాలజిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ గారు అండ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి కృష్ణకుమారి గారు, బాలాజీ గారు. సో కృష్ణకుమారి గారు, ఈ ఈ ఇన్సిడెంట్ నిజంగా ఎలా మాట్లాడుకోవాలో, ఇది ఒక మాటలకు అందని విషాదంగా మనం చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది అసలు సమాజంలో? 7 ఏళ్ల పసిపాపను దారుణంగా రేప్ చేసి చంపేసి డ్రమ్ములో పెట్టినటువంటి ఈ దురాగతం, ఈ వార్త వినగానే అసలు ఎంతోమంది తల్లుల హృదయాలు తల్లడిల్లిపోయాయి, వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. ఇలాంటి సమాజంలో రేపు తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆందోళనలో ఇవాళ తల్లులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు మేడం? అవునండి, ఆ ఏరియాలో ఉన్న ప్రతి తల్లి తండ్రి కూడా ఆ భయాందోళనకి గురైన మాట వాస్తవం. అందుకే ఎవరు ఆర్గ్యుమెంట్ చేయకోకుండా అంతమంది వచ్చి ఆ పాపకి న్యాయం చేయాలి అని ఒత్తిడి చేయటము, ఈ ప్రభుత్వాలకు చేత కాకపోతే మేమే చేసుకుంటాము అని చెప్పి నినాదాలు ఇవ్వటము, ఆవేశంతో మామూలుగా ఇట్లాంటి ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఎవరో ఒకళ్ళు పిలుపునిస్తే జరుగుతాయి. ఇక్కడ ఎవరో పిలుపునివ్వకోకుండా, ఆర్గనైజ్ చేయకోకుండా జరిగింది అంటే ప్రజల్లో ఉన్న భయాందోళనే దీనికి కారణం. ఈవేళ ఈ పాప అయింది, రేపు మన పాప అవుతుందేమో, అసలు ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండటం ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరము, ఇట్లా రకరకాల ప్రశ్నలతోటి వాళ్ళందరూ ఒకంత ఒత్తిడికి గురైన మాట వాస్తవం. మనం అక్కడ ఉండకపోవచ్చు ఆ ఏరియాలో, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా మన పక్కింట్లో వాళ్ళు ఎవరినైనా మనం అనుమానించాల్సి వస్తుందా, ఏం జరుగుతుంది అనే ఒక భయం అయితే మటుకు 7 ఏళ్ల పాప కి కూడా రక్షణ లేకపోతే
ఆ, ఇంకా అంటే అంత చిన్న పిల్లను కూడా మనం అసలు ఇంట్లోనే ఉంచి తల్లి కాపలా కాసుకోవాల్సిన దుస్థిత. హ్మ్. ఇప్పుడు మా మా చిన్నతనాల్లో కానీ మీ చిన్నతనాల్లో కానీ 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎంత హాయిగా ఆడిపాడామండి. అసలు ఎంతసేపు బయట ఉన్నాము అనే దానికి కూడా ఒక లెక్కపత్రం ఉండేది కాదు. కరెక్ట్. మీకు తిండి గుర్తొచ్చిందా అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చారు అని. అసలు భయం ఉండేది కాదు. అట్లాంటిది వాళ్ళు అసలు ఎంత భయం వేస్తోంది అంటే ఒక్క 5 నిమిషాలు కూడా ఏమీ ఏమరపాటుతో ఉండలేని పరిస్థితులు ఇవాళ మన సమాజంలో వచ్చినాయి. మరి మనం ఎంతసేపు సమస్యల గురించే మాట్లాడుకునే కంటే కూడా అసలు ఈ సమస్యకి దారితీసిన పరిస్థితులు ఏంటి? హ్మ్. అలాగే ఈ పరిస్థితుల్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి? దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా మనం సీరియస్‌గా చర్చించాల్సిన అవసరం ఉందండి. కరెక్ట్. ఏదైనా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అబ్బాయి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం హడావిడి చేస్తాం. పబ్లిక్ ఔట్‌రేజ్ కూడా అవును. వస్తుంది. దాని తర్వాత అంతా అవును. సబ్సైడ్ అయిపోతుంది. అందరూ కామ్ అయిపోతారు. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఇదే రిపీట్ అవుతా ఉంది ప్రతిసారి కూడా. కానీ ప్రజలు కాదండి దీనికి చేయాల్సింది. ప్రభుత్వాలే చేయాలి. ఇది ప్రజల బాధ్యత కాదండి. ప్రజల హక్కు. వాళ్ళకి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం, ఒక భద్రత కలిగిన, రక్షణ కలిగిన సమాజం వాళ్ళ హక్కండి. ఇప్పుడు శాంతి పద్ధతులు అని మనం ఒక శాఖను ఎందుకు పెట్టుకుంటాము? హ్మ్. అంటే ప్రభుత్వమే బాధ్యత. మీకు రక్షణ కల్పిస్తామనే కదా చెప్తారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటింటికి ప్రతి అమ్మాయిని కాపాడగలగడం, కాపాడటం మా బాధ్యత కాదు. ప్రతి అమ్మాయికి ఒక పోలీసుని పెట్టలేము అని. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కానీ అది కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా. ప్రతి అమ్మాయికి పోలీసుని ఇమ్మని ఎవ్వరు అడగరు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. కానీ ఓవర్ గా శాంతి పద్ధతుల అవసరము, రక్షణ సంరక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత అనేది మటుకు ఒప్పుకొని తీరాలి ప్రభుత్వాలు. దీనికైతే కట్టుబడి ఉండాలి. కరెక్ట్. అసలు ఆ ఉద్దేశమే లేకపోతే ఆ, మీకు ఆడపిల్ల జోలికి వస్తే అదే ఆఖరి రోజులో అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారు ఆ మాట? హ్మ్. కానీ అదే ఆఖరి రోజు అనే మాట మాట్లాడడం కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనం ఎలా అలా అప్పటికప్పుడు ఇన్స్టంట్ జస్టిస్ ఎలా ఇస్తామండి? మనకు కావాల్సింది ఏంటి? స్పీడీ జస్టిస్ కావాలి ఒక పక్కన. రెండో పక్కన ఏ పరిస్థితుల వల్ల ఇలాంటి నేరస్తులు తయారవుతున్నారు? ఈ నేరస్తుల్ని గుర్తించడం ఎట్లా? హ్మ్. ఈ గుర్తించిన నేరస్తుల్ని వాళ్ళ మనసు మార్చటమా? లేకపోతే వాళ్ళ నడవడిక మార్చటమా? వాళ్ళని సంస్కరించటమా? ఎట్లా అనేది ఆలోచించాల్సిందే తప్పితే మనం చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపుతామండి? హ్మ్. కాదు కదా! యెస్. ఈ కౌంటర్లు కానీ ఇన్స్టంట్ జస్టిస్లు కరెక్ట్ కాదండి. మనకు కావాల్సింది స్పీడీ జస్టిస్. ఇప్పుడు నిన్న ప్రత్యూష కేసులో నిన్న తీర్పు వచ్చిందండి సుప్రీంకోర్టులో. హ్మ్. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? అది. అంటే 24 ఆ సంవత్సరాల నిందితుడు తర్వాత వచ్చింది. 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఆ క్రైమ్‌కి పాల్పడితే ఒక 25 ఇయర్స్ గడిచిన తర్వాత అంటే అతనికి ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నేరం రుజువు చేసి ఇప్పుడు శిక్ష పడుతుందన్నమాట. అంటే 50 ఇయర్స్ ఆ, తర్వాత ఇప్పుడు ఆయన పనిష్మెంట్‌కి వెళ్తాడు. ఏంటండి ఉపయోగం? హ్మ్. ఇది అతన్ని శిక్షించినట్టు కాదు. ఒక రకంగా సమాజానికి ఒక అవగాహన కల్పించేది కాదు ఇది. బాధిత కుటుంబానికి న్యాయం చేసినట్టు కూడా కాదు. అసలు బాధిత కుటుంబానికి న్యాయమే జరగలేదు. ఇప్పుడు రేపు ఈ పాపనైనా సరే ఇప్పుడు అతను చనిపోయాడు. ఓకే. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? ఎన్‌కౌంటర్ చేశారా? ఏంటనేది తర్వాత విషయం. అతను లేడిప్పుడు. ఈ పాప తిరిగొస్తదా చెప్పండి? హ్మ్. కాదు గదా! అంతే కదా! అసలు ఈ ఈ 30 ఏళ్ల ఈ 30 ఏళ్ల కుర్రోడు ఎందుకు పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు? గంజాయికి ఎందుకు అలవాటు పడ్డాడు? ఇంతకు ముందే అతని పైన కొన్ని ఆహ్, అభియోగాలున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా. అవును. వాటిల అవి ఎందుకు సీతకన్ను వేశారు? మంచో చెడో ఒక నేరస్తుడు పూర్తి స్థాయి నేరస్తుడు అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆకతాయితనంతో చేయవచ్చు, ఇంకెందుకన్నా చేయొచ్చు. ఉబలాటం కొద్దీ చేయొచ్చు. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చారు. చిన్న నేరం చేసైనా వచ్చారు అంటే మనం ఉపేక్షిస్తే ఈ చిన్న నేరస్తుడే రేపు పెద్ద నేరస్తుడు అవుతాడు. రైట్. ఏదో రైట్. తొండ ముదిరితే ఓపిక అంటారు అంటారు చూడండి. యాహ్! అట్లా అవుతారు. అందుకని మన దృష్టికి వచ్చారు అంటే వాళ్ళని మనం 1000 కళ్ళతో కనిపెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. రైట్ కృష్ణ కుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు రిటైర్డ్ జడ్జ్. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం మేడం.
రామకృష్ణ గారు, మదనపల్లిలో జరిగినటువంటి ఘటన నిజంగా మొత్తం యావత్ తెలుగుదేశాలనే కాకుండా దేశాన్ని కూడా ఆలోచింపజేసేటువంటి విషయం. ఏంటి, ఎందుకు ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయి, రిపీటెడ్గా జరుగుతున్నాయి? చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు, చిన్నపిల్లల్ని రేప్ చేయడము, చంపేయడము, ఆ తర్వాత ఎలాగూ నేను దొరుకుతాను, నన్ను చంపేస్తాననేటువంటి భయంతో మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తున్నట్టుగా, అవి ఆత్మహత్యలా లేకపోతే ఎన్కౌంటర్లా అనేవి అది పక్కన పెడితే కాసేపు, ఈ పోక్సో చట్టాలు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడాను ఎందుకు కన్విక్షన్ రేట్స్ చాలా లోగా ఉన్నాయి? అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి కేసెస్లో ఎందుకు డిలే అవుతోంది అని అంటారు? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా నమస్కారం. నేను మదనపల్లి వాసిగా చాలా బాధపడుతున్నటువంటి సంఘటన ఇది. ఎందుకంటే మహిళల పట్ల, పిల్లల పట్ల సమాజంలో పెరిగిపోతున్నటువంటి ఈ డిజార్డర్ ఏదైతే ఉందో, దీన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఏ విధంగా సమాజాన్ని ఆర్డర్లో పెట్టాలి అని ఆలోచించే కోణంలో ప్రభుత్వాలు లేకపోవడము చాలా దురదృష్టకరమండి. మీరు ఇంట్రోలో చెప్పారు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతూ వచ్చింది, ఎలా చంపేశారు, ఎలా ఎన్కౌంటర్ చేశారు, ఎలా ఆత్మహత్య చేసుకున్నారు, ఈ విషయాలన్నీ మీరు చెప్పారు. అంటే ఏంటి, ప్రభుత్వాలు చేయలేని పనిని భగవంతుడు చేస్తున్నాడా అన్నామా ఆ మాట? ప్రభుత్వాల చేతగానితనాన్ని దేవుడే సరిచేస్తున్నాడా? ఆత్మహత్యల రూపంలోనో ఇంకో రూపంలోని చెప్పుకుందామా? ఒకటి మేడం, మనం అంటే అవి నిజంగా, రామకృష్ణ గారు, అవి నిజంగా ఆత్మహత్యలు అయితే దేవుడు చేస్తున్నాడేమో అని అనుకోవచ్చు, కానీ అది ఆత్మహత్యలా లేకపోతే ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి ఈ సీన్స్ అనేదానికి అక్కడ మనకి ఒక క్లారిటీ లేదు మేడం. ఇక్కడ చెప్తున్నాను, బుల్లెట్ వాడకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఇన్సిడెంట్లు చూశాను. నేను కూటమి ప్రభుత్వాన్ని అభిమానించేవాడిని, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాడిని. అయినప్పటికీ కూడా ఒక న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయమూర్తిగా పనిచేస్తూ న్యాయ కోవిదుడిగా ఉన్నటువంటి నేను ఈ సంఘటనని ఇంకో కోణంలో చూడలేను మేడం. దీన్ని నేను ఎప్పుడు సమర్థించను. ఎందుకంటే ఒకటి గమనించాలి, ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఆ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఎమోషన్లో ఉన్నటువంటి ప్రజలను సాటిస్ఫై చేయాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి కథలు అల్లడం అన్నది పోలీసు వాళ్లకు ఏం కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఆ డెడ్ బాడీ తీసినటువంటిది చెరువు అంటున్నారు. చెరువు కాదండి, అది ఆ పక్కనే హైవే రోడ్ అయ్యేటప్పుడు 24 గంటలు మేము తిరుగుతున్నాం ఆ రోడ్లో. అది ఒక చిన్న కుంటలాగా ఉంటుంది. అది ఇటీవల దాంట్లో నీళ్లు గడపడుతున్నా కానీ అది మనిషి మునిగే అంత డెప్త్ కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఆ వర్క్స్ వల్ల అది మొత్తం అంతా క్లోజ్ చేసేసారు. అటువంటి చోటు నుంచి ఆ యొక్క దుర్మార్గుడు యొక్క, నేను వాడిని పేరు గడ పెట్టను కానీ వాడి శవాన్ని తీశారు. ఒకటే మేడం, ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఒకటే, పోలీసులు స్ట్రైట్గా అడుగుతున్నా, మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? పోలీసుల నిర్లక్ష్యము, మీ బాధ్యతారాహిత్యము, మీ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎలా పోలీసులు మాట్లాడగలుగుతున్నారు? ఇంకా చూశాను ఎస్పీ గారి ప్రెస్ మీట్ కూడా. ఇక్కడ ఏం జరుగుతోంది, ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు, కిటికీలో నుంచి చూసాము, పండుకో ఉన్నాడు, వెళ్ళిపోయారట. ఏమన్నా సమంజసమండి? ఆ అమ్మాయి, ఆ పిల్ల తాతగారు చెప్తున్నాడు, వాడి మీద నాకు అనుమానం ఉందండి, నేను అక్కడే చూశాను, మా పిల్ల అక్కడే ఆడుకుంటుంది అని వాళ్ళ తాతగారు చెప్పిన తర్వాత ఒక్క మాట లేపి, పండుకున్న వాడిని లేపడానికి ఏమైనా నొప్పి లేపి ఆ ఇల్లు అప్పుడే సెర్చ్ చేసి ఉంటే, ఒకవేళ అమ్మాయి కొన ఊపిరితోనో మరో రకంగానో కంటి కనపడి ఉంటే ఆ అమ్మాయి బతికించవచ్చు కదా మనము. నేను అడుగుతున్నాను, వాళ్ళ తాత అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఖచ్చితంగా అనుమానితుణ్ణి మనం అదుపులోకి తీసుకోవడమో, విచారించడమో, లేకపోతే సర్వేలెన్స్ ను అటువైపున ఆ ఇంటిని సెర్చ్ చేయడమో చేయాలి. ఇది వాళ్ళ డ్యూటీ. సో ఇది షేర్ నెగ్లిజెన్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు. 100%. నేను అంటున్నది ఏంటి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యారు, మళ్ళీ అర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళారు. ఎందుకు ఇటువంటి విచారణైనా మీరు చేస్తున్నది? ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసిన తర్వాత, అది కూడా గర్ల్ మిస్సింగ్, ఒక బాలిక మిస్సింగ్ కేసులో ఆ వ్యక్తి పైన అనుమానం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మన కళ్ళ ముందర ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెమైనా ఒక ఎంక్వైరీ చేయడానికి ఏం నొప్పి వచ్చిందండి మీకు?
ఏంటి ఈ విధమైనటువంటి నిర్లప్తత? అంటే ప్రజల ప్రాణాలపైన మీకున్నటువంటి బాధ్యత ఇదేనా? ఏంటి, ఏం జరుగుతోంది? పేదవాడికి ఉన్నాయా, డబ్బున్న వాడికి ఉన్నాయా, అధికారంలో ఉన్న వాడికి ఉన్నాయా? ఇప్పుడే చెప్పారు ప్రత్యూష కేసు గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు జరుగుతుంది ఆ విధంగా? డబ్బున్న వాడికి న్యాయస్థానాలు ఒక హెవెన్ లాగా తయారైపోయాయి, స్వర్గధామం అంటున్నా నేను. డబ్బున్న వాడికి, అధికారం ఉన్న వాడికి న్యాయస్థానాలు స్వర్గధామం, డబ్బు లేని పేదవాడికి నరకం. ఇది ఇది సత్యం. ఇది ఈ రోజు మన కంట కనపడుతున్నటువంటి మీరు జడ్జిగా చేసి ఉన్నారు రామకృష్ణ గారు. మీ సర్వీస్లో ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు. సో అసలు అంటే ఇలాంటి కేసెస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పబ్లిక్లో ఆగ్రహం వస్తుంది, పబ్లిక్ అవుట్రేజ్ ఒక్కటేసారి వస్తుంది. అండ్ వాళ్ళ డిమాండ్ కూడా ఈ నిమిషం వాడిని చంపేయాలి, వెంటనే ఎన్కౌంటర్ చేసేయాలి, ఇన్స్టాంట్ జస్టిస్ కావాలి అనేటువంటి ఇలాంటి డిమాండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో ఒక రిటైర్డ్ జడ్జ్గా మీరు ఈ ఎన్కౌంటర్లు, ఈ ఇన్స్టాంట్ జస్టిస్ల పైన మీ అభిప్రాయం ఏంటి? కంప్లీట్గా రివర్స్లో మాట్లాడతాను ఈ విషయాన్ని. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా, ఒక న్యాయమూర్తి, ఇప్పటికీ నేను న్యాయమూర్తిని, ఇంకా నేను సర్వీస్లోనే ఉన్నాను. ఇంతకు ఆ హైకోర్టు నుంచి నేను జీతం తీసుకుంటున్నా మంత్లీ. ఇప్పుడు చెప్తున్నా, ఒక్క మాట చెప్తున్నా, ఇన్స్టాంట్ జస్టిస్ మన రాజ్యాంగంలో ఉందా? మన థియరీస్లో ఉందా? మన క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లో ఉందా? ఎక్కడ ఉంది ఈ విధంగా? నేను ఒకటి అడుగుతున్నా, మన చట్టాలన్నీ మార్చేశారు కదా ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. మరి ఆ చట్టంలో ఒక క్లాస్ పెట్టకపోయారా మీరు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అనుమానితుని వెంటనే కాల్చి పారేయండి, వెంటనే ఉరి తీసి పారేయండి, వెంటనే చంపి చెరువులో పడేయండి. మరి ఎందుకు పెట్టకపోయారండి? ఒక క్లాసు పెట్టచ్చు కదా. మరి ఇన్ని చట్టాలన్నీ మార్చేశారు, పాత చట్టాలు పనికిరావు, చింతకాయ పచ్చడి అంటూ దాన్ని కొట్టి 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 ఒక రూపానికి తీసుకొచ్చారు. మరి అందులో ఒక భాగం ఇది చేయొచ్చు కదా. ఇటువంటి ఇన్సిడెంట్లని మేము ఈ విధంగా డీల్ చేస్తాం. సమాధానం చెప్పండి. ఒక స్టేట్మెంట్. మేము అంటున్నది ఏంటి? ముత్తాయిలు ఎవరైనా సరే నేర నిరూపణ అయ్యే వరకు అతని పైన మనము ఏమీ మాట్లాడడానికి లేదు. నేర నిరూపణ అయిన తర్వాతనే అటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు మింగేసిన ఈ విధంగా హ్యాపీగా ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు హెలికాప్టర్లో, విమానాల్లో ఎలా తిరగలుగుతున్నారు? ఒక సామాన్యుడు, నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఆ రోజు ఆయన పండుకొని ఉన్నాడు ఇంట్లో, తెల్లవారిపోయేసరికి శవం కనిపించింది. ఈజ్ ఇట్ ప్లాంటెడ్? వేరే వాడి శత్రువుని తెచ్చి పెట్టచ్చుగా. వాడిపైన అప్పటికే 2-3 కేసులు ఉన్నాయి. వాడు 2-3 కేసుల్లో ఆల్రెడీ వాళ్ళ శత్రువులు ఉన్నారు చుట్టుపక్కల. వాళ్ళే పని చేసి ఉండొచ్చుగా, వాడి మీద వేయచ్చుగా. ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేను అడుగుతున్నా, వేర్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్? మీరు చంపేయడానికి, లేదు ఇంకో పని చేయడానికి మీరు నిరూపించండి. మీ చేతనైతే మీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, మీ ఐపీఎస్, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ సాక్షులు కోర్టు ముందర వచ్చి సాక్ష్యం చెప్పే నిరూపించండి. చట్ట పరిధిలో చట్టాన్ని గౌరవించండి అయ్యా, చట్టాన్ని గౌరవించండి. ఎలా మీ కస్టడీలో ఉన్నవాడు, ఎలా మీ రక్షక వాహనంలో నుంచి పారిపోయిన వాడు ఎలా శవమే తేలుతాడు? పారిపోయిన వాడు మీరు వెంబడించరా? పారిపోయిన వాడు అంటే పడరా? వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయరా? తెల్లారి ఎంతో తీరిగ్గా ఎవరో ఫోన్ చేశారట, ఏదో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఒకటి ఉందట, దానికోసం వెళ్తే పలానా వాడని ఐడెంటిఫై చేశారట. ఎవరింటారండి ఈ కాకమ్మ కబుర్లు? మాలాంటి న్యాయవాదులు, నాలాంటి న్యాయమూర్తులు ఎవరు కూడా ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ని చెత్తబుట్టలో పడేస్తాం. చెప్తున్నా నేను, చెత్తబుట్టలో పడేస్తాం. చెత్తబుట్టలో కాదు, టిష్యూ పేపర్ కంటే అధ్వానమైనటువంటి ఇటువంటి రాతలు, ఇటువంటి ఇన్వెస్టిగేషన్లని ఈ రోజు సమాజం మీద రుద్దేస్తున్నారు. రామకృష్ణ, ఎక్కడైనా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అంటే అసలు అంటే చట్టాలు ఇంకా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలా? ఇంకా బలమైనటువంటి చట్టాలు రావాలా? ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అంత బలహీనంగా ఉన్నాయి. వీటి గురించి కూడా మనము డిబేట్లో మాట్లాడదాం. రైట్క చీఫ్ సైకాలజిస్ట్ బాలాజీ గారితో మాట్లాడదాం. బాలాజీ గారు, ఇలాంటి దారుణమైనటువంటి క్రైమ్స్కి పాల్పడే వాళ్ళ వ్యక్తుల మనస్తత్వంలో ఏ ఫ్యాక్టర్స్ ప్రధానంగా వర్క్ చేస్తాయంటారు? అంటే ఇవి బార్న్ ట్రైట్స్గా చూడాలా, లేదు అంటే ఇది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ రకంగా తయారవుతూ ఉంటారా? మ్యూట్లో ఉన్నారు సార్, బాలాజీ గారు మ్యూట్లో ఉన్నారు. మీకు అలాగే మిగతా ప్యానెల్ మెంబర్స్కి నమస్కారం అండి. హలో, చెప్పండి సార్, వినబడుతుంది బాలాజీ గారు. మీకు అలాగే మిగతా ప్యానెల్ మెంబర్స్కి నమస్కారం అమ్మా. ఈ సంఘటనలో ఇది కొత్తది కాదు, గత సంవత్సరాలండి ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. అనేక చట్టాలు వస్తున్నాయి, కానీ ఆ చట్టాలు మనందరికీ ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది జడ్జి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.
కానీ ఇక్కడ యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే అతని జీవితంలో అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. తీవ్రమైన ఒత్తిడికి గురవడం కానీ, లేక తీవ్రమైన డిప్రెషన్కి గురవడం కానీ, అలాగే మత్తు పదార్థాలకు బానిస అవ్వడం కానీ, తన జీవితంలో లేక పెరిగిన వాతావరణంలో వారు పొందవలసిన ప్రేమని పొందలేకపోవడం వల్ల కానీ అనేక ఫ్యాక్టర్స్ అతనిలో తీవ్రమైన మానసిక రుగ్మతకి గురి చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో తనకు తీరని ప్రేమని ఇలాంటి అమాయకుల మీద వాళ్ళు బలాత్కారం చేసి వాళ్ళ కామవాంఛ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇతను 7 years పాపని ఎంత క్రూరంగా బ్రూటల్గా మానవత్వం మరిచిపోయి అతను ఆ మత్తు విషయంలో లేక తన కోరికలో కామం కళ్ళు కప్పాయి పరిస్థితిలో ఇతను ఇలాంటి స్థితికి మానవ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని అంగీకరించదండి. దీనికి కారణాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రవర్తన కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి, సమాజం కూడా అర్థం చేసుకోవాలి. మంచి సత్ప్రవర్తన పెంపొందే విధంగా సమాజంలో విద్యా వ్యవస్థలు, అలాగే ప్రజలు, నాయకులు అందరూ సమిష్టిగా పనిచేయాలండి. ఒకరి మీద ఒకరు కోపాన్ని కలిగించే విధంగా, ఉద్రేకాన్ని కలిగించే విధంగా, కక్ష కార్పణ్యాలు పెరిగే విధంగా మనం మాట్లాడుకోవడం వల్ల వ్యక్తిలో అనేక రకాల పగ ప్రతీకారమైన ఉద్రేకాలకు గురయ్యి ఆ క్షణావేశంలో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తనకు తెలియని పరిస్థితి. మనందరికీ తెలుసు ఆ వ్యక్తి 7 years పాపని శారీరకంగా ఏమీ ఆనందించలేడు, కానీ అతని మానసిక రుగ్మత, తన మైండ్ పనిచేయట్లేదు. ఆ స్థితికి రావడానికి కారణాలు మనం ఆలోచిస్తే మానసిక సామాజిక పరిస్థితులు అతను మృగంలా తయారు చేశాయి. అలా తయారు కానీ సమాజాన్ని మనందరం కలిసి సృష్టించుకోవాలి. విద్యా వ్యవస్థలు కానీ, పోలీసు వ్యవస్థలు కానీ, న్యాయ వ్యవస్థలు కానీ, సమాజంలో అనేక వ్యవస్థలన్నీ కూడా బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా వ్యవహరించాలి. న్యాయం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రజల్లో బాధ్యత నమ్మకాన్ని కలిగించాలి. సమాజంలో ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం జరుగుతుందనే అభద్రభావంతో ఏర్పడితే వాళ్ళలో కసి పెరుగుతుంది, పగ పెరుగుతుంది, ప్రతీకారం పెరుగుతుంది. ఏదైనా చేద్దాం గెందుకులే అనే ఒక ఉద్రేకమైన ప్రవర్తనతో ప్రవర్తించే అవకాశం ఉందండి. కాబట్టి ఇది సామాజిక సమిష్టితో కృషి చేయవలసిన అంశం. అయితే బాలాజీ గారు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు వాళ్ళ సైకాలజీ ఇలాంటి క్రైమ్స్ పాల్పడిన తర్వాత రెపర్కేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి ఒక భయము, ఆ స్టిగ్మాలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత ఆ తెలివితేటలు ఉంటాయా? సాధారణంగా వీళ్ళు మెయిన్ ఏంటంటే సొసైటీలో అవమానానికి భరించలేని స్థితిలో, సొసైటీని ఫేస్ చేయలేని స్థితిలో అవమానంగా భావించి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్లో వాళ్ళకి ఒక హోప్లెస్నెస్, మైండ్లో డిస్టర్బెన్స్, కెమికల్ ఇన్బ్యాలెన్స్, వాళ్ళు ఇలాంటి తీవ్రమైన బిహేవియర్కి లేక ఇలాంటి ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుంది. వాళ్ళు ఆలోచించే స్థితిలో ఉండరు, వాళ్ళ మతి పనిచేయదు, వాళ్ళ ఆలోచన శక్తిని కోల్పోతారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని నిస్సాయి స్థితిలో ఉంటారు. ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ముందుగానే గుర్తించవచ్చు. వీళ్ళ ప్రవర్తన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తీవ్రంగా ఉంటుంది. అంటే మనం ఎలా గుర్తుపట్టాలంటారు? ఇప్పుడు చిన్నారులు, మహిళలపై ఈ సెక్షువల్ వైలెన్స్ ఈ చేసే అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని మనం వాళ్ళని ఎలా గుర్తించగలగాలి? ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుందమ్మా. వాళ్ళు మనం గమనించినట్లయితే మనం యాంటీ సోషల్ బిహేవియర్ అంటాం. సపోజ్ డ్రగ్ అబ్యూజ్డ్, అతని మీద ఆల్రెడీ కేసు ఉంది, అతని ప్రవర్తన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది. అంటే అక్కడ సమాజం వెళ్ళి గుర్తించగలిగితే అతని మాట తీరులో కానీ, అతను మాట్లాడే విధానం కానీ, అతను మిగతా వాళ్ళతో వ్యవహరించే విధానం, బిహేవ్ చేసే విధానం కానీ ఖచ్చితంగా తేడా ఉంటుందండి. కాకపోతే వీళ్ళు ఇలాంటి సంఘటన జరగకముందు కృష్ణ కుమారి గారు కొంచెం మీరు మ్యూట్ లో పెట్టుకుంటారా మీ మొబైల్? కృష్ణ కుమారి ప్లీజ్ కంటిన్యూ. బాలాజీ గారు మేడం చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. పర్వాలేదు, మనవాడే కదా, సర్దుకుంటాడు, బాగుపడతాడు అని వీళ్ళని అలా వదిలేస్తుంటారండి. వదిలేయడం వల్ల వీళ్ళకి మైండ్లో రకరకాల ట్రామాస్ డెవలప్ అయిపోయి, డిప్రెషన్లో అయిపోయి వాళ్ళకి కొన్ని కోరికలు తీరవు.
వాళ్ళ శారీరక మానసిక కోరికలు తీర్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళతో అందరితో కలిసి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోలేదు. మనం కానీ గమనిస్తే ఇది అన్ని కేసెస్లో అలాగే ఉంటుందని చెప్పడానికి లేదు బాలాజీ గారు. ఎందుకంటే తుని సంఘటన మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు ఆ అమ్మాయితో. తను ఒక తాతలాగా అక్కడ స్కూల్కి వెళ్ళి ఆయనే సైన్ చేసి బయటికి తీసుకురావడము ఇవన్నీ నేర్పాడు కదా. అవునండి, కాకినాడలో తుని సంఘటన మీరు నారాయణరావు గారిని, ఆయన పొలిటికల్ లీడర్ కూడా, అవును అవును పొలిటికల్ లీడర్ కూడా, ఆయన బిహేవియర్ డిఫరెంట్ గా మనం చూడాలమ్మా. అతనికి సమాజం మీద తెలిసిన వ్యక్తి, కొంతమంది నడిపించే వ్యక్తి, అతను ఒక నాయకుడు, ఒక గ్రామానికి అతను లేదా కౌన్సిలర్ వ్యక్తి అయిన అంటే ఎప్పుడు కూడా వ్యక్తి ప్రవర్తన ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగే ప్రవర్తించరండి. ఏ కేసుని ఆ కేసుని విభిన్నంగా మనం చూడాలి. అలాగే ఈ రోజు మరొక వార్త నేను టీవీలో చూడడం జరిగిందమ్మా. ఒక విడాకులు తీసుకున్న ఒక మహిళని, ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా దగ్గర విడాకులు తీసుకొని వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుంది అనే ఉద్దేశంతో మహేష్ అనే వ్యక్తి ఆమెని హత్య చేయడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు మనం అసలు ఇలాంటివి బోల్డ్ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో వింటూ ఉన్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి అండి, దీనికి ప్రధానంగా వ్యక్తిలో ఒక రకమైన మంచి ప్రవర్తన, అంటే అసర్టివ్ బిహేవియర్ అంటాం, అంటే స్థితి ప్రజ్ఞతో జీవించే విధానంతో తయారు చేయాలండి. అటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి సమాజంలో. ఒక వ్యక్తి బిహేవియర్ అండి బాధ్యతంగా మారుతుంది, లేక భయం వలన మారుతుందండి. బాధ్యతను పెంచాలి, లేక భయాన్నైనా పెంచాలి. ఈ రెండూ లేని వ్యక్తి తెగించేస్తే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందండి. బాధ్యత భయం రెండూ లేకపోతే బరితెగింపే ఉంటుందాం. కాబట్టి వ్యక్తిలో కుటుంబం కానీ సమాజం కానీ ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం, స్నేహభావంతో కూడిన వాతావరణం. మీరు ఇందాక అన్నారు అతను తాతయ్య గారిలో వెళ్ళి కానీ తన మైండ్ లో ఇవంతా కూడా ఒక ప్లాన్డ్ గా బిహేవ్ చేసాడండి, నమ్మకం కలిగించాడండి, నేను కరెక్ట్ గా ఉన్నానని అందరినీ నమ్మించాడండి. కానీ అతని ఆలోచన వేరు. అదే సొసైటీలో ఇలాంటి ప్రెడేటర్స్ ఎలా హైడ్ అవ్వాలో కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు, ఏ రకమైనటువంటి బిహేవియర్ తో ఉంటారు. వెరీ ఇంటెలెక్చువల్స్ అండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటే స్ప్లిట్ పర్సనాలిటీ లాగా మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా నమ్మకంగా, చాలా ఉందాగా, గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా మాట్లాడతారండి. బట్ ద అదర్ కాయిన్ వాళ్ళు దే హ్యావ్ బిహేవింగ్ డిఫరెంట్లీ. వాళ్ళ కోరికలు, వాళ్ళలో ఉన్న వాంఛనలు తీర్చుకునే మార్గాలు ఎక్కడున్నాయని వెతుకుతుంటారు. సో డార్క్ ఫ్యాంటసీస్ లో ఉంటారు, పైకి మాత్రం చాలా హుందాగా పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ వాళ్ళకు ఉండేటువంటి డార్క్ సైడ్ వాళ్ళది ఇంకో రకంగా చూపిస్తూ ఉంటారు. రైట్ బాలాజీ గారు, వేరుగా ఉంటాయి మేడం. మనందరం కూడా ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, దీనిపైన ఎలా అవేర్నెస్ తీసుకురావాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఇది చేస్తే త్వరగా రీచ్ అవుతుంది పబ్లిక్కి అనేది మనం మాట్లాడదాము డిబేట్లో. కృష్ణకుమార్ గారితో మాట్లాడదాం. కృష్ణకుమార్ గారు, ఇలాంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా అండర్ కరెంట్ ఖచ్చితంగా సోషల్ మీడియా ఇంపాక్ట్, మీడియా ఇంపాక్ట్, ఫిల్మ్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో అలాంటి ఫిల్మ్స్లో మార్పు రావాలి అని మీలాంటి పెద్దలందరూ కూడా ఎంత ఫైట్ చేస్తున్నా కూడా ఎక్కడిదక్కడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. రీసెంట్గా కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఈ ఫిల్మ్స్లో లేడీస్ని ఆబ్జెక్టిఫై చేయడము, ఈ రకంగా ప్రొవొకేటివ్ థాట్స్ లేనివి ఇంకా క్రియేట్ చేయడము, ఇలాంటి వాళ్ళల్లో కేవలం డ్రెస్సింగ్ వల్ల ఈ ప్రొవొకేటివ్ థాట్స్ వస్తున్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఈ 7 ఏళ్ల పిల్ల, 8వ క్లాస్ చదివే పిల్ల, వీళ్ళందరూ ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకొని ప్రొవొకేటివ్గా వాళ్ళ ముందు తిరిగారు, వాళ్ళలో అలాంటి సెక్షువల్ థాట్స్ రావడానికి వీళ్ళు ఏ రకంగా పరోక్షంగా ఇదయ్యారో ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటేనండి, ఇప్పుడు సైకాలజిస్ట్ గారు చెప్పిన విషయాలు అన్నిటితోనూ నేను ఏకీభవిస్తూ ఈ పర్టికులర్ ఇష్యూలో చూసుకుంటే ఇది ఏ కేసు ఆ కేసు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ కలవచ్చు, కానీ ఏ పర్సన్ బిహేవియర్ ఆ పర్సన్ డిఫరెంట్ గా ఉంటారు. అయితే ఇతని మీద ఆల్రెడీ 1-2 కేసులు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఇతని వయసు 30 సంవత్సరాలు ఉంది. మరి ఈ 30 సంవత్సరాల వయసులో ఉన్న ఒక కుర్రాడు, ఆల్రెడీ కేసులు ఉన్న కుర్రాడు ఏం పని చేస్తున్నాడు, ఇతనికి ఏమి అలవాట్లు ఉన్నాయి, సబ్స్టెన్సెస్ ఏమి యూజ్ చేస్తున్నాడు, ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా మార్చాల్సిన అవసరం ఉంది
అంటే వాళ్ళలో పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మనం నయానా చెప్తామా, భయానా చెప్తామా, చట్టం ప్రకారం చెప్తామా, పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారా, లేకపోతే సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇస్తారా, ఏం చేస్తారు అనేది ఏదైనా అతడి పైన ఒక డేగ కన్ను వేసి ఉంచాల్సిన విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది సుస్పష్టం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతను ఇక్కడ ఒక హత్య చేసి ఇక్కడ బెయిల్ తీసుకొని కర్నూలు వెళ్ళి అక్కడ ఇంకో మహిళను చంపి అక్కడ బెయిల్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి బొమ్మల రామారం దగ్గర అవును బావిలో బైక్ మీద ఆడపిల్లలు బావిలో పూడ్చిపెట్టాడు, బావిలో పడేశాడు. వాళ్ళని కృష్ణకుమారి గారు మీది నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. బావిలో వేశాడు. ఇంత నేరం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పండి. కృష్ణకుమారి గారు మీది నెట్వర్క్ ఇష్యూ ఉందండి, సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. హలో యా కృష్ణకుమారి గారు, ఎస్ పీసీఆర్ వాళ్ళు మీతో కాంటాక్ట్ చేస్తారు. ఒకసారి మీది సిగ్నల్ వీక్ ఉందండి. యా ఐ థింక్ నౌ ఇట్ ఈస్ క్లియర్. ఓకే ఓకే నేను చూస్తాను ఒకసారి. యా ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి. నౌ ఇట్ ఈస్ క్లియర్. యా ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఇందాక నేను శ్రీనివాస్ రెడ్డి గురించి ఉదాహరించాను కదా. ఎస్ హలో ఎస్ ఎస్ యు ఆర్ ఆడిబుల్. శ్రీనివాస్ రెడ్డి గురించి నేను శ్రీనివాస్ రెడ్డి గురించి ఉదహరించిన విషయంలో అతను 2 హత్యలు చేసి 2 చోట్ల బెయిల్స్ తీసుకొని ఇంకొన్ని హత్యలు చేశాడండి. మరి ఇంత చేస్తూ ఉంటే ఒక నేరస్తుడి పైన ఒక అదుపు అజమాయిషి ఉండదా చెప్పండి. ఇప్పుడు మొదటిసారి నేరం చేసేవాడిని కనిపెట్టలేకపోవచ్చు, ఓకే. అసలు ఒకసారి నేరం చేసిన వాడిని, ఒకసారి చట్టం దృష్టికి వచ్చిన వాడిని మనం ఏమీ చేయలేకపోతున్నాము అంటే మన వైఫల్యం అవునా కాదా? ఇప్పుడు అసలు మామూలుగా ఈ కేసు విషయంలో చూసుకుంటేనండి, ఇతను సొంత తల్లి తన కొడుకు చనిపోవాలని కోరుకుందా అనిపించేలాగా ఉంది ఇతని విషయం. ఇప్పుడు అతను చనిపోయాడని తెలిసింది, వాళ్ళ అమ్మ చూడ్డానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అంటే ఏ మాదిరి ఇంట్లో విధ్వంసం సృష్టించుంటాడు ఇతను. ఇవాళ సొంత పిల్లలు, కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు వీళ్ళు లేకపోతేనే మనం ప్రశాంతంగా ఉంటాము అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ మద్యం వల్ల కావచ్చు, ఈ గంజాయి వల్ల కావచ్చు. సరైన సమయంలో సరైన చదువు ఇచ్చే విషయంలో, ఉద్యోగం ఇచ్చే విషయంలో ప్రభుత్వాల వైఫల్యం అండి ఇది కేవలం అతను ఆ నేరస్తుడిని మొత్తం నేరం అంతా అతనిదే అనడం మటుకు నేను ఎందుకో సమర్థించలేకపోతున్నాను. అతను నేరం చేశాడు కాదని అనట్లేదు, కానీ అతను నేరం చేయడానికి కల్పించిన పరిస్థితులు ఉన్నాయి చూసారా, మన పోలీసుల ఉదాసీనత ఉంది చూసారా. ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది ఇప్పుడు ఒక పొరపాటు అంటే ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక చట్ట వ్యతిరేకమైన పని చేశారు, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే అన్నప్పుడు వాళ్ళ పైన దృష్టి పెట్టాల్సిన యంత్రాంగం అవసరం ఉందా లేదా? ఎస్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దట్. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. కృష్ణకుమారి గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, బాలాజీ గారు కావచ్చు, ఇది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపము, దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. కానీ మరి పాలిటిక్స్ సైడ్ చూస్తే కనుక వాళ్ళు మరి ప్రతి ఒక్క అమ్మాయికి ఒక పోలీసును పెట్టాలా అని మాట్లాడుతూ ఉంటే దీనికి ఇంకా దీని సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? ప్రతి అమ్మాయికి ఒక పోలీసును పెట్టక్కర్లేదు. ప్రతి ఏరియాలోనూ ఎవరు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళని కనిపెట్టాల్సిన అవసరం అయితే పోలీస్ వ్యవస్థదేనండి. వాళ్ళని సంస్కరించాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వాందేనండి. ఇప్పుడు ఇట్లా అచ్చోసిన ఆంబోతుల్లాగా నేరస్తుల్ని ఊరి మీదకి వదిలేస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడవుల్లోకి పారిపోవాలా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం లేదు, మొద్దు మారిపోతున్నారు. వీళ్ళకి రోజులు గడిస్తే చాలు. ఇది ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే అలాగే అనిపిస్తోంది. అసలు ఆడపిల్లగా పుట్టడమే డెత్ వారెంటా, అదే అయిపోయిందా, లేకపోతే ఆప్యాయంగా మాట్లాడడమే ఒక ప్రొవొకేషన్గా మారిపోయిందా?
ఇలాంటి డిస్గస్టింగ్ మైండ్ సెట్స్కి అసలు అంతం లేదా, దీనికి వీళ్ళని మారరా ఇంకెప్పుడు అన్నటువంటి డౌట్స్, ప్రశ్నలు చాలా వస్తున్నాయి. అవునండి, చాలా వస్తున్నాయి. దీనికి ఒకటేనండి, నిఘా వ్యవస్థ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చట్టం దృష్టికి వచ్చారు అంటే వాళ్ళు ఇంకొక నేరం చేసే అవకాశం లేకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మటుకు పోలీసులదేనండి, పోలీస్ వ్యవస్థదేనండి. ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైనా ఎన్జిఓలు సహాయం తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు పారామిలిటరీ ఉన్నట్టు పారా పోలీసుని పెట్టుకుంటారా, ఏం చేస్తారు అనేది కాదండి. అసలు ఇంకొకటండి, చాలా బాధాకరమైన విషయము, బాలల పైన నేరాలకు కానీ, స్త్రీల పైన జరిగే నేరాల గురించి కానీ అసలు మనం ఏ ఏ స్థాయిలో ఉంది మన సమాజము అనే విషయాన్ని చర్చించటానికి మేధావులు, అలాగే ప్రొఫెసర్లు, అలాగే ఎన్జిఓలు, మహిళా సంఘాలు ఇట్లాంటి వాళ్ళందరితోటి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకోవడం కూడా కష్టమైపోతుందండి ఇప్పుడు ఈ ప్రభుత్వాలకి. ఎంతసేపు మన ప్రభుత్వాన్ని కాపాడుకుందాము అనే ఉద్దేశము, ఎలక్షన్స్ లో గెలవటమే మన పరమావధి అన్నట్లుగా ఉండటమే గాని అసలు ప్రజల రక్షణ సంరక్షణ మన బాధ్యత అని అనుకోవట్లేదండి. ఇది ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఇది వాస్తవం. కరెక్ట్. ఇది కాదు అని చెప్పమనండి, ఏ పొలిటీషియన్ అన్నా వచ్చి మీరేం చేశారని చెప్పండి. పోనీ మహిళల రక్షణకి మీరేం చేశారు? పోయినసారి పనిచేయని దిశ ఓడి తీసుకొచ్చారు, అసలు వీళ్ళేం తీసుకొచ్చారో ఇంతవరకు తెలియదు. అసలు ఇప్పుడు మహిళల బాధ్యత అనేది, బాలల బాధ్యత అనేది అట్టడుగు అంశంగా అయిపోయిందండి. అందుకే ఇంత జరుగుతుంది. అసలు ఒక 30 ఏళ్ల కుర్రాడు వీడు పనిలో ఉండాలి, ఈ వయసులో 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు పిల్లలు బడిలో ఉండాలి, కాలేజీలోనో బడిలోనో ఉండాలి. ఈ పిల్లలు ఎందుకు గంజాయికి అలవాటు పడుతున్నారు, వీళ్ళు ఎందుకు చదువుకోవట్లేదు, వీళ్ళు ఎందుకు పని చెయ్యట్లేదు అనేది ఆలోచించాలి. అసలు గంజాయి నరకెట్లేమండి, ఒక ఆడపిల్లని మనం ఒక 7 ఏళ్ల పాపని కాపాడలేని ప్రభుత్వాలు అసలు ఈ పదవులు ఉంటే ఎంత పోతే ఎంత అనే ఒక కఠినమైన, అంటే ఒక దృఢ నిశ్చయం వచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్ర పెట్టి పొడవాల్సిందేనండి. ఇది మీడియా చేస్తుందా లేకపోతే సోషల్ యాక్టివిస్టులు చేస్తారా, ఎవరు చేస్తారు అన్నది కాదు, కానీ ఎవరైనా చేయాల్సిన అవసరం ఉందండి. లేదంటే ఆడపిల్లని కనాలి అంటే భయం వేస్తుందండి ఈ రోజు. ఎందుకు పిల్లల్ని ఎందుకు చంపుకోవాలనుకుంటున్నారండి ఆడపిల్లల్ని? ఈ పిల్లల్ని పెంచాలి, ఈ పిల్లలకి రక్షణ చూసుకోవాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి, కట్నాలు ఇచ్చి, ఇంత ఊము నుంచి టూము వరకు కూడా ఆడపిల్లని ఆడవాళ్ళని రక్షించుకోలేకపోతున్నామనే వ్యర్థ చాలా మందికి ఉందండి. కరెక్ట్. రైట్. రామకృష్ణ గారు మేడం, రామకృష్ణ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇంకా బలమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు దిశ చట్టం అని చెప్తూ ఉన్నాము, కానీ అవి ఎంతవరకు అమలు అవుతూ ఉన్నాయి అనేటువంటిది పెద్ద ప్రశ్న. పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు, దిశ చట్టాలని అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పొద్దస్తమాను పదే పదే అదే చెప్తూ ఉంటారు, అదే ఆఖరి రోజు అవుతుంది ఆడపిల్లల జోలికి వస్తే అని అంటారు. కానీ మరి ఇలాంటివి ఇంకా రిపీటేటివ్గా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇన్సిడెంట్స్? ఇక్కడ ఉన్న చట్టాలు సరిపోతాయా సరిపోవా అన్న ఒక ప్రస్తావన మనం చేసేటప్పుడు ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనలు, ఉన్న చట్టాలు పొందుపరిచినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఆ చట్టాల పనితీరును ఒకసారి మనం సమీక్షించాల్సి ఉంటుంది. ఇక్కడ నేరస్తుడు అన్నవాడు నేరస్తుడికి శిక్ష వేయడము ఏ విధంగా అనేది ఒక బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వమే ఈ యొక్క సమాజంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వానిదే, దాన్ని సక్రమంగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకోసమే కదండి ఇంత వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను ఈ విధంగా ఈరోజు ప్రజలు భరిస్తున్నారు. నేను భరిస్తున్నారు అంటున్నా ఇక్కడ. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఆ కేసు తీర్పు వచ్చే వరకు వాళ్ళు దాన్ని చూడాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఫాలో అప్ చేయాలి, ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. పోలీసులు ఎప్పుడైతే పొలిటీషియన్ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయారో, పోలీసు వ్యవస్థ మొత్తం ఎప్పుడైతే రాజకీయానికి వాళ్ళకు అంటగాగడం మొదలెట్టిందో, ఆ రోజు నుంచి సమాజంలో మార్పులు మొదలయ్యాయి. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తప్ప ఒక కేసు రిజిస్టర్ చేయలేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు సమాజం ఉంది. అవునంటారా కాదంటారా? ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా
ఒక చిన్న అరెస్ట్ కూడా పోలీసులు చేయలేని పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. వాళ్ళ చేతులు కట్టి పడేశారు. పోలీసులు ఇది నువ్వు చెయ్యి అంటే చేయాలి, ఇంకో ఆలోచన చేయకూడదు. చట్ట ప్రకారం చేయమని చెప్పేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు, పిఎంలు ఈ దేశంలో ఉన్నారా? లేరు. వాళ్ళు కేవలం చెప్తారంతే, మీరు చట్ట ప్రకారం మీ చట్టం తన పని తను చేసుకుపోతుందని. అవన్నీ కూడా అబద్ధాలండి, అవి పచ్చి అబద్ధాలు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్క కుటుంబము, ఒక భార్య, ఒక భర్త తన పిల్లలతో సంతోషంగా సెక్యూర్గా బతకాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలో అది ఆలోచించాలి. దిశ చట్టం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చట్టమే చేశారు. దిశ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఆనాటి ప్రభుత్వం. కానీ అది కొన్ని లీగల్ పాయింట్స్ వల్ల, టెక్నికాలిటీస్ వల్ల కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోవడం వల్ల అది ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు దిశ చట్టం మీద మేము 3 ఉరిశిక్షలు వేసామని కూడా పబ్లిక్ చెప్పి అపాస్పాలైనటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల మీద చేసిన వాడికి అదే ఆఖరి రోజు అన్న మాట వాస్తవ రూపం దాలుస్తోంది. మంచిదే, కానీ చట్టాన్ని నిర్వీర్యం చేయకండి, చట్టాలను బతికించండి, ఆ చట్టాల మీద గౌరవాన్ని పెంచండి. ఒక ముఖ్యమంత్రికే చట్టం పైన గౌరవం లేకపోతే మాలాంటి సామాన్యులకి ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలి? ఆ తల్లి ఆయనకి పేరు పెట్టుకునింది కులవర్ధనుడు అని. చూడండి ఎంత మంచి పేరు. వాడి బిహేవియర్ చూడండి ఎలా ఉందో. అంటే ఏంటి అంటే, ఒకటి గమనించుకోవాలి, యథా రాజా తథా ప్రజ అన్నది ఎంత వాస్తవమో, యథా ప్రజ తథా రాజా అనే సిద్ధాంతానికి ప్రభుత్వాలు రాకూడదు. ఈరోజు ప్రజల ఎమోషన్స్ ఉంటాయి. ప్రజల్లో ఎమోషన్స్ వేరు, వాస్తవాలు వేరు. ఒకరిని ఒకరు ప్రేరేపించుకుంటూ ఆ సమయంలో ఆ విధమైనటువంటి క్లౌడ్ పుల్లింగ్ జరిగినప్పుడు ఒకరు దాన్ని షేర్ చేసుకుంటారు. వందలాది మంది, వేలాది మంది రోడ్డు పైనకి వచ్చేస్తారు, ఇటువంటి సంఘటనలు ఖండిస్తారు. అది సమాజంలో ఉండవలసిన ప్రధాన లక్షణం. అది దాన్ని మనం అందరూ స్వాగతించాలి. కానీ అటువంటి ఎమోషన్స్ కు ఎటువంటి ఇది కలగకుండా చట్టం తన పని తను చేయాలి. నేనేమంటున్నానంటే, నేను ఒకటే నాకు అనుమానం ఎక్కడొస్తుందంటే, మీరు అరెస్ట్ చేసి రక్షక వెహికల్లో అతన్ని తీసుకెళ్తుంటే అతను తప్పించుకొని పారిపోయాడు. ఏంటండి, ఎలా సాధ్యం? ఆ వెహికల్ ఎలా ఉంది? 4 వైపులా క్లోజర్స్ ఉన్నాయి, 10 మంది పోలీసులు దాకా కూర్చుని ఉన్నారు. అంతమందిని కాదని అతను ఎలా వెళ్ళిపోతాడండి? నాకు అనుమానము 100%. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పాయింట్ పైన నేను హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇంకొక విషయం ఏంటంటే, రామకృష్ణ గారు, ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇందాక ఇలాంటి కేసెస్లో ఎవిడెన్సెస్ అనేవి చాలా ముఖ్యమని అన్నారు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ కూడా, అంటే సీసీటీవీలు అనేవి ఇలాంటి వీటిలో చాలా కీలకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక రూరల్ ఏరియాస్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ మనకి ఎక్కడ ఈ సీసీటీవీలో వీటి కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి కూడా ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎస్ మేడం, సీసీ కెమెరా వ్యవస్థ ఉండబట్టే చాలా నేరాలు దాని ద్వారానే మనము ఫైనలైజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి హక్కులని ఎవరు కూడా కాలరాయకూడదు. చట్ట ప్రకారమే ఒక వ్యక్తిని శిక్షించాలి, లేదా చట్టాన్ని వదిలేద్దాం. మీరు కంటికి కన్ను పండిక పన్ను అనే సిద్ధాంతాన్ని తీసుకోగలిగితే మరి మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ మొత్తాన్ని మార్చాలి. ఈరోజు అది సాధ్యమవుతుందా? కాదు కదా. మీకు అవకాశం ఉంది, ఒక పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఈ చాలా వ్యవస్థలు అన్ని పనిచేస్తున్నాయి. ఇప్పుడు అతను నేరం చేశాడు అని అనడానికి కూడా నా లాంటి వాళ్ళు ఎన్నికలు వేస్తారు. ఎందుకంటే నిరూపితం కాలేదు కదా. ఇక్కడ ఏమవుతోంది, ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసి మీరు సరైన వేలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి 60 రోజుల్లోనే అతని శిక్ష వేసి ఉంటే సమాజం మరింతగా మిమ్మల్ని మెచ్చుకొని ఉండేది, ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థలను కానీ. ఆ పని చేయలేకపోతున్నా అంటే మీ చేత కావట్లేదా? నేను అడుగుతున్నది అదే. అంటే ఇలాంటి ఎన్కౌంటర్ స్టైల్ ఆఫ్ ఇన్స్టెంట్ జస్టిస్లు నిజంగా ఈ అఫెండర్స్లో వాళ్ళ మైండ్ సెట్ మారుస్తాయంటారా? వాళ్ళకు ఒక భయం కలిగి ఇలాంటి వాటికి చేయకూడదు అనేటువంటి దానికి వస్తారా నిజంగా? అంటే ఇక్కడ ఏంటంటే మేడం, ప్రతి వ్యక్తి ఒక ఆలోచన తీరు మార్పు రావాలి అంటే
ఖచ్చితంగా అతనిలో పరివర్తన రావాలనేది సైకాలజిస్ట్ చెప్తున్న వర్షన్ అయితేనేమి, పెద్దలు చెప్పే వర్షన్ కూడా అదే. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి, ఒకరిని చూసి ఒకరు భయపడాలి. ఇక్కడ మనము సమాజాన్ని భయపెట్టే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టకూడదు. ఇప్పుడు అతను చంపేశారా, చంపబడ్డాడా, నేను ఒకటి అడుగుతున్నానండి. మేమేం చూస్తామంటే కాజ్ ఆఫ్ డెత్, టైమ్ ఆఫ్ డెత్ రెండు చూస్తాం ఇటువంటి కేసుల్లో. ఇక్కడ టైమ్ ఆఫ్ డెత్ చూసినప్పుడు రెండు కేసుల్లోన డిఫరెన్సియేషన్స్ కనపడుతున్నాయి. ఆ రెండు పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. మరి దానిపైన న్యాయ పోరాటం చేయాల్సిన కన్న తల్లి ఈరోజు శవాన్ని కూడా చూడడానికి వెళ్ళలేదు అంటే వెళ్ళలేదు కాదు. ఏ తల్లి కూడా చెప్తున్నా, ఎంతటి దుర్మార్గుడైనా తను ఆ బిడ్డను వదిలిపెట్టదు. ఈ విధంగా తన మీద ఏదో ప్రభావం ఉంటే తప్ప. నేను అదే అడుగుతున్నాను, ఆ తల్లిని ఆ శవం దగ్గర కూడా వెళ్ళనీయకుండా భయపెట్టినటువంటి సంఘటన సమాజంలో మంచిదా? పిలిచి ఆ శవాన్ని ఆమెకు అప్పచెప్పి ఆ లాస్ట్ రైట్స్ ను చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మానవత్వం. నేను అది అడుగుతున్నా. కానీ ఆమె అడుగు పెట్టడానికి కూడా ఆమె ఎందుకు ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుందంటే అక్కడ చిన్నపిల్లలే ఉంటారు. వాళ్ళ తల్లితో పాటు ఆ పరిసరాల్లో తిరిగినటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు. ఎందుకు? ఆమె ఆయాగా పనిచేస్తుంది కాబట్టి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె కూడా ఒక మహిళే కదండి. కరెక్ట్. నేను అడుగుతున్నది ఏంటంటే, ఎక్కడ ఏదైనా సరే చట్టము కళ్ళకు నేను అంటున్నా, న్యాయానికి ఎందుకండి కళ్ళకు కట్టేస్తారు? చూసి ఎమోషనల్ కాకూడదండి. ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థను మనం కళ్ళతో చూసి ఎమోషనల్ గా ఫీల్ కాకూడదు. మన కళ్ళు మోసం చేస్తాయి. ఇక్కడ మేము అడుగుతున్నది ఒకటే. ఇంతకు ముందు ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ ప్రజా సంఘాల వాళ్ళను, హ్యూమన్ రైట్స్ వాళ్ళని వాళ్ళు ఎక్కడో చోట వచ్చి ప్రశ్నించేవారు పోలీసులని, ప్రభుత్వాన్ని. ఇప్పుడు అది లేదు. ఆ విధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర వేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తున్నారు. కాబట్టి ప్రశ్నించడానికి కూడా ఎవరు రానివ్వటువంటి సమాజాన్ని కోరుకుందామా? రైట్. అది నిజమా? అది మనకు కావాలా? ఈ సమాజము ప్రశ్నించలేని సమాజము ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏది ఇన్స్టాంట్ జస్టిస్ కావాలనుకునే వాళ్ళు రేపొద్దున నీకు ఇదే పరిస్థితి ఎదురైతే, నీవు నిర్దోషమైతే ఆ పాపం ఎవరిది? పర్ఫెక్ట్లీ సెడ్. ఇక్కడ ఏమేమి మిస్ అయ్యాం మనము? ఆ రోజు వచ్చి తలుపు తట్టారు, ఆ కిటికీలో చూసారు, ఆయన పండుకొని ఉన్నాడు. ఓకే, కామ్గా వెళ్ళిపోయినవా మీరు? మళ్ళీ అదే మరుసటి రోజు అంటే మళ్ళీ 18 గంటల తరువాత మళ్ళీ తన్ని ముత్తాయం చేశారు. ఎలా? ఎందుకు? ఏం జరిగింది ఇక్కడ ఈ మధ్యలో? రాత్రిలో ఏం చేశారు? ఎలా ప్లాన్ చేశారు? అసలు ముద్దాయిని తప్పించడానికి ఏమైనా ఇటువంటి వాళ్ళని ప్లాన్ చేసేసి కేసు క్లోజ్ చేస్తారా మీరు? అటువంటి అవకాశమైనా ఉందా లేదా? అవకాశం ఉందా లేదా చెప్పండి. ఇట్స్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒక న్యాయమూర్తిగా చెప్తున్నా. కొన్ని మనము గతంలో కూడా రామకృష్ణ గారు గతంలో కూడా చూసాం. ఆయేషా మీరా హత్య కేసులో అసలు సంబంధం లేనటువంటి సత్యం బాబుని ఎన్ని ఏళ్ళు నరక యాతన పెట్టారు. తర్వాత లాస్ట్కి ఏమి వర్డిక్ట్ వచ్చింది కూడా మనం చూసాం కదా. సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఏమైపోయింది? తేలవు మేడం. ప్రత్యూష కేసు కానీ, ఆయేషా మీరా కేసు లాంటి కానీ ఇటువంటి కేసుల్లో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సీఎం క్యాడర్ నుంచి వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ముద్దాయిలకు. అటువంటి కేసులు ఎప్పటికీ ఫైనలైజ్ కావు. ఎవరో ఒక అమాయకుని తీసి చార్జ్ షీట్ వేసేయాలి, కేసు క్లోజ్ చేసేయాలి. పబ్లిక్ నుంచి మళ్ళీ ఇలాంటి స్పందన లేకుండా వాళ్ళని కామ్ డౌన్ చేయాలి. అదే ఇటువంటి పరిస్థితి సమాజంలో ఉండకూడదు. ఇటువంటి పరిస్థితి సమాజంలో ఉంది కాబట్టి, ఇటువంటి ప్రభుత్వాలు ఉంటున్నాయి కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఎక్కువే ఉంటుంది కానీ తగ్గవు. మార్పులు మీరు తీసుకురాలేరు. ఎందుకంటే మీ మనసుల్లో స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు. ప్రభుత్వ అధికారుల్లో స్వచ్ఛత కావాలి. ఇప్పుడు పోలీస్ అధికారులు ఉన్నారు, మీరు అంటున్నారు ఇంటికి ఒక పోలీస్ పెట్టడానికి అవకాశంలో ఒక ప్రతి అది ఏ సందర్భంలో ఆయన అలా అన్నాడో అన్ని ఇవ్వండి. మీరు పెట్టనవసరం లేదు. ఉన్న పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి అయ్యా. వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేయండి. మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించండి. ఒక ఎస్ఐ ఫోన్ కాల్ తీసి లిస్టు చూసి బయట పెట్టండి అండి ప్రజలను. ఒక్క ఛాలెంజ్ చేస్తున్న ప్రభుత్వానికి, ఒక్క ఎస్ఐ ఫోన్ కాల్ లిస్టు బయట పెట్టండి. ఎంతమంది పొలిటీషియన్స్ ప్రతిరోజు ఆ ఎస్ఐతో టచ్ లో ఉంటారు? కారణాలు ఏంటో కూడా చెప్పండి. నేను ఫోన్ చేస్తే తప్పేంటి అనొచ్చు.
చెయ్యండి. మరి ఏ కారణం చేత నువ్వు ఫోన్ చేసావు ఆ విషయాన్ని పబ్లిక్లో చెప్పండి. ఎందుకండి ఒక ఎమ్మెల్యేకు ఒక సిఐ తోటో డిఎస్పీ తోటో ప్రతిరోజు ఫోన్లో సంభాషణలు ఎందుకు? ఏ విషయంలో మీరు చేస్తున్నారు? ప్రతిరోజు నేను అదే అడుగుతున్నా. ఒక్క ఎస్ఐ కాల్ లిస్ట్ బయట పెట్టండి ప్రజల ముందర. మీరు అంటున్నారు కదా వైట్ పేపర్ అని. ఆ విధంగానే ఒక్క ఎస్ఐ ఒక కాల్ డేటా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఒక్క కేసులో న్యాయం చేయాలని, నా కళ్ళ ముందర జరిగిన ఒక్క సంఘటనను బతికించడానికి నేను బలైపోయాను. అదే నేను అడుగుతున్నా. నాకు మొత్తం తెలుసు, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో, పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో నాకంతా తెలుసు. తెలిసి కానీ రామకృష్ణ గారు మీరు చెప్తున్నారు సర్వీస్లో నేను ఇంకా ఉన్నాను అని చెప్తున్నారు కదా, మరి మీరు ఈ రకంగా ఇలా నెగటివ్గా మాట్లాడితే అది మీకు ఏమీ థ్రెట్ అవ్వదంటారా? హైకోర్టు చీఫ్ జస్టిస్ కాడ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు జుట్టు పట్టి ఈదులో పడేసిన వాడిని నేను. ఓకే, నన్ను టచ్ చేయడానికి దమ్ము లేక 13 సంవత్సరాల పాటు కూర్చోబెట్టి జీతం ఇస్తుంది హైకోర్టు. నేను అంటున్నా, తెగించిన వాడు, దమ్ము ధైర్యం ఉన్నవాడు, నిజాయితీ పరుడు, ఒక మేధావి ఈ వ్యవస్థల పైన తిరగబడితే వాళ్ళు పీకేదంటే ఏమీ ఉండదు. నేనే క్లాసికల్ ఎగ్జాంపుల్. 13 సంవత్సరాల నుంచి నేను 13 సంవత్సరాల నుంచి న్యాయ వ్యవస్థ తప్పులను ఎండగడుతున్నాను, పోలీసు వ్యవస్థ తప్పులను ఎండగడుతున్నాను, ముఖ్యమంత్రులు మంత్రుల తప్పులను ఎండగడుతున్నాను. నన్ను ఎంత హింసించినా, నన్ను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా నేను ఎక్కడ ఒక్క బ్యాక్ స్టెప్ వేయలేదు. ఈ జీవితంలో నా ఊపిరున్నంత వరకు ఒక్కసారైనా న్యాయాన్ని బతికించాలని కోరుకుంటున్నాను. సూపర్, వండర్ఫుల్ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఎస్ రైట్. బాలాజీ గారు ఇప్పటి వరకు మనము ఈ అక్యూజ్డ్ లేకపోతే వీళ్ళ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం, వాళ్ళ సైకాలజీ ఏంటి అనేది. ఈ ప్రెడేటర్స్, అఫెండర్స్, వాళ్ళ సైకలాజికల్ ఎమోషన్స్ అవి ఎలా ఉంటాయి అనేది, అండ్ అట్ ద సేమ్ టైం బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఈ మళ్ళీ సొసైటీలో తిరిగి వాళ్ళు నార్మల్గా వాళ్ళు జీవనం సాగించాలి అని అంటే అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. అంటే ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి. సో వాళ్ళకి మానసికమైనటువంటి ఆసరా, మానసికమైనటువంటి సహాయం ఎలా అందాలి అని అంటారు సమాజం నుంచి? మేడం గారు, కృష్ణ కుమార్ గారు అలాగే రామకృష్ణ గారు ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పడుతున్న తపన సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక తపన సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలండి. ఈ మీడియా ద్వారా మీరు అందించిన ఈ మంచి కార్యక్రమం ద్వారా సమాజంలో వారి యొక్క ఆవేదన అర్థం చేసుకొని ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు, సంస్థలు, కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయాలి మేడం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి, ఒక ఆత్మహత్య చేసుకున్న కుటుంబమే కాదండి, ఆ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా చాలా వేదనకు గురవుతాయి. చాలా కుటుంబాల మీద ఒక ఆత్మహత్య ప్రభావం ఉంటుందని చాలా రీసెర్చ్లు తెలియజేస్తున్నాయండి. వీళ్ళ కుటుంబం సమాజంలో తలెత్తుకొని తిరగలేదండి. చాలా మంది సమాజంలో వీళ్ళ అబ్బాయి చనిపోయాడని సానుభూతి చూపించకపోగా అవమానిస్తారండి, హేళన చేస్తారండి, వాళ్ళని చిన్నచూపుగా చూస్తారండి, వాళ్ళతో కలడానికి ఇష్టపడరండి, వాళ్ళు మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి ఇప్పుడు మంచి కౌన్సిలింగ్ కావాలి. అంటే సమాజంలో చాలా మంది సపోర్ట్ చేస్తారు, వస్తారు, బాధను గుర్తు చేస్తుంటారు, రేపు మీ అబ్బాయి చనిపోయాడని. కానీ ఆ తల్లి ఎంత వేదనకు గురై ఉంటుందండి. రామకృష్ణ గారు చెప్పారు, కొడుకు ఎంత చెడ్డవాడైనా చివరి క్షణంలో తల్లి కడసారి చూపు చూసుకోవడానికి ఇష్టపడుతుంది అంటారు. కానీ అలా చూడడానికి కూడా ఆవిడ ఇష్టపడలేదంటే ఆవిడ వేదన, మానసిక బాధను మనం గమనించండి. ఇప్పుడు ఆ తల్లి మనసు ఎంత విరిగిపోయి ఉంటుందో చూడండి. ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా సమాజపరంగా, సంస్థల పరంగా సపోర్ట్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో ఒక అవగాహన సదస్సులాంటి పెట్టి మనసులో ఒక స్ఫూర్తిని కలిగించే స్పీకర్ వెళ్ళి మాట్లాడితే చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్, ఒక గ్రామంలో ఇలాగే ఒక ఆత్మహత్య జరిగితే ఆ గ్రామంలో ఆ కుటుంబాన్ని పలకరించే వాళ్ళు లేరండి. అప్పుడు మా గ్రామానికి వెళ్ళి మేము స్వచ్ఛందంగా ఆ గ్రామస్తులందరినీ ఒక పాఠశాలకు పిలిపించి అక్కడ మరణం అనే దాని మీద అవగాహన కలిగించి ఎలాగా ధైర్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎలా సపోర్ట్ చేయాలని మేము మాట్లాడి వాళ్ళకి మంచి వాతావరణం కలిగించడం జరిగింది. అలాంటి పరిస్థితిలో మదనపల్లిలో ఇంతకుముందు కూడా ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఒకేసారి చనిపోవడం జరిగింది.
సో ఇది రెండో కేసు. కాబట్టి ఆ ప్రాంతంలో మంచి ఒక సైకాలజిస్ట్నో లేకపోతే రామకృష్ణ గారు లాంటి వారినో లేక కృష్ణకుమారి గారు లాంటి వారిని ఇంకా పెద్దలు మంచి ఆ ప్రాంతంలో ఉన్న మంచి స్పీకర్స్ సమాజాన్ని హృదయంలో మోటివేట్ చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ చేత ప్రభుత్వం ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఒక సమావేశం లాంటిది ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ మంచి సత్ప్రవర్తన కలిగించే అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. రెండు, ప్రతి కుటుంబంలో కూడా ప్రేమతో పిల్లలు తల్లిదండ్రులు కలిసే విధంగా ఉండాలి. ఒకవేళ పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేయకపోతే మంచి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రవర్తనలో మార్పు వచ్చేలాగా తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలి. తల్లిదండ్రులు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఏదో మెంటల్ ఇష్యూస్ ఉంటేనే తీసుకెళ్తారనే అపోహ మానేయాలి. ఇది ఒక సాధారణ ఫ్యామిలీ కౌన్సిలింగ్, సాధారణ ఒక ఫ్యామిలీ మీటింగ్ లాగా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి పిల్లల్లో ప్రవర్తన వచ్చేలాగా ట్రై చేయాలి. అలాగే సంస్థల మీద ప్రజలకు నమ్మకం కలగాలి. ఇంటింటికి ఒక పోలీస్ ఎవరో పెట్టలేరండి, ఏ ప్రభుత్వం పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. టైం మనకి పర్మిట్ చేయట్లేదు. రైట్, కృష్ణకుమారి గారు, రామకృష్ణ గారు, బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తానికి ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయాలి అని అంటే పోలీసు వ్యవస్థ ఎఫెక్టివ్గా పనిచేయాలి. అలాగే ప్రభుత్వ జోక్యం కూడా పోలీస్ వ్యవస్థపై ఉండకుండా ఉంటే సత్వర న్యాయం దిశగా అడుగులు పడతాయని అభిప్రాయపడుతూ ఉన్నారు గెస్ట్లు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.